శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురువర బ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు, ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. ధనుస్సు రాశి వారికి జనవరి 2026 ఎలా ఉండబోతోంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధమైన స్తోత్ర పారాయణాదులు, పరిహారాదులు, అవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ఇది ధనుస్సు. ఏయో బాబి బూధా బాఢ, అలాగే బే, ఇవి నామనక్షత్రములు. ఇక ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ఈ జనవరి నెల అంటే పుష్యమాసం గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. 3 గ్రహాలైతే శుభంగా ఉన్నాయి. రవి అర్ధశుభుడు అనుకుంటా. అంటే రవి ఎక్కడ ఉన్నాడు? ధనుస్సులోనే ఉన్నాడు. అందుకంటే జనవరి 16 వరకు ధనుస్సులో ఉంటాడు, 15 వరకు ధనుర్మాసం కాబట్టి. అలాగే శుక్రుడు కూడా ధనుస్సులోనే ఉన్నాడు. కాబట్టి గ్రహబలం ప్రకారంగా గురువు యొక్క అనుగ్రహము, 7వ స్థానంలో గురువు ఉన్నాడు మిథునంలో. అది కొంత ధనుస్సుకు రాష్ట్రాధిపతి కాబట్టి అక్కడ మిథునంలో ఉన్నటువంటి గురువు ధనుస్సుకు లాభాన్ని ఇస్తాడు. ఎందుకంటే 7వ స్థానం గురువుకు చాలా యోగ్యదాయకమైనటువంటి స్థానము, ఆరోగ్యం బాగుంటుంది. ఇక శనైశ్చరువు మాత్రం కొంత మీనంలో 4థ స్థానంలో ఉండటం కూడా అది గొప్ప, అది ఫలితం కాదు, కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. రాహువు తృతీయంలో కుంభంలో ఉన్నాడు. అది మీకు మంచి కలిసి వచ్చేటువంటి అంశం. ఎందుకంటే శుభమైనటువంటి ఫలితం, విదేశాలకు సంబంధించిన పనులన్నీ మీకు పూర్తవుతాయి. భాగ్యస్థానంలో కేతువు కొంత పర్వాలేదు, ప్రయాణాలు బాగుంటాయి. ఏ తర్వాత మొత్తం కనుక చూస్తే పుష్యమాసంలో గురు శుక్ర రాహువులు 3 గ్రహాలైతే కొంత శుభంగా ఉన్నాయి. రవి అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ జనవరి నెల ఎంత శ్రమ పడితే అన్ని ఫలితాలు వస్తాయి. మీ శ్రమ మీకు ఫలితాలను ఇస్తుంది. లక్ష్యాన్ని చేరే వరకు పట్టుదలను విడిచిపెట్టకండి నిరుద్యోగులు, విద్యార్థులు. ఎందుకంటే కొత్త పరిచయాలు, కొత్త వ్యవహారాలు కొంత ఆనందాన్ని ఇవ్వవచ్చు. పొగడ్తలకు పడిపోకండి. స్వశక్తిని నమ్ముకొని విజయాన్ని సాధించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల యందు నైరాశ్యం అనేటువంటిది మీకు దరిచేరనీయకండి. శుభకార్యముల యందు పాల్గొంటారు, శత్రువులను నియంత్రిస్తారు. మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణముల యందు వీలైనన్ని జాగ్రత్తలనేటువంటిది కూడా తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణములు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత ఆలోచనలు తక్కువ ఉండాలి. ఎందుకంటే మీకు 4థ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము కొంత భాగస్వామికి ఖర్చులు, కొన్ని ఆలోచనలు ఇబ్బందిగా ఉండడం, ఏ పని చెయ్యాలనిపించకపోవటం, బద్ధకం మొదలైనవి ఉంటాయి. ఉదయం పూట లేవబుద్ధి కాదు, ఉద్యోగం చెయ్యాలని అనిపించదు, కానీ చెయ్యాలి. శనైశ్చరుడు 4థ స్థానంలో ఉండి మీకు ఏదైతే ఫలితాలు ఇస్తూ ఉన్నాడో
గురువు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు సప్తమంలో. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి మిథునంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ జనవరి నెలలో ఒక సద్గురువుల యొక్క దర్శనం అవుతుంది. గురు దత్తాత్రేయ స్వామి వారి దర్శనాలు చేసుకుంటారు. ప్రైవేటు ఉద్యోగులకు రాబడి గుర్తింపు లభిస్తాయి. జర్నలిజం చేసేటువంటి వారు ఉన్నత పదవులను, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు, కొత్త పోస్టులు మొదలైనటువంటివి కూడా మీకు రావచ్చు. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆర్థిక వ్యవహారములు చాలా సమర్థతతో నిర్వర్తిస్తారు. మీ ఆకర్షణలతో మిత్రులను, అభిమానులను సుముఖం చేసుకొని మీరు పొందగలుగుతారు. హోటల్స్, రెస్టారెంట్స్, బిజినెస్ కలిగినటువంటి వారు బాగుంటారు. దైవభక్తి పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం, హోదా కూడా పెరగవచ్చు. లక్ష్మీ యోగం, డబ్బుల విషయంలో ధనుస్సు రాశి వారు ఇబ్బంది లేదు. ఒక శుభవార్త రావచ్చు. రాజకీయ నాయకుల చొరవ అది సమాజానికి మేలు చేస్తుంది. లక్ష్మీ యోగం బ్రహ్మాండంగా ఉంది. దూర ప్రాంతాల్లో వృత్తికి సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా కష్టపడాలి. క్రీడాకారులకు ప్రోత్సాహము, విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, వృత్తిలో ఆదాయం, ఇష్టమైన మిత్రుల కలయిక, స్థిరాస్తులపై పెట్టుబడి, కుటుంబ ఆదాయం పెరగటం మొదలైనటువంటివన్నీ కూడా అద్భుతంగా మీకు ఉంటాయి. కాబట్టి బంధుమిత్రులతో జనవరి నెల 2వ వారంలో అద్భుతంగా కాలం గడుపుతారు. దూర ప్రాంతములలో చాలా ఆనందప్రదమైనటువంటి వాతావరణంలో ఉంటారు. స్త్రీలకు వివాహాలు సిద్ధిస్తాయి. పురుషులకు వివాహాలు కూడా తొందరగానే అనుకూలిస్తాయి. మొత్తానికి అన్ని రకాలుగా మీకు ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మరి పరిహారములు ఏం చెయ్యాలి గురువుగారు అని అడిగితే కనుక రవి, కుజ, బుధ ఈ 3 గ్రహములకు సంబంధించిన స్తోత్ర పారాయణాదులు చెయ్యండి. అంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయము, మంగళవారం నాడు కరావలంబ స్తోత్రము, బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రము, శనివారం నాడు వెంకటాచలపతి యొక్క దర్శనం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము మొదలైనటువంటి పనులు చెయ్యండి. మీకు శ్రేయస్సు కలుగుతుంది, ఆనందంగా ఉంటారు. ఇక ఎవరైనా వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించాలి, వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశల వివరాలు తెలుసుకోవాలి, ఫ్యూచర్ ప్లానింగ్స్కు సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకునేటువంటి ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. జాతక విశ్లేషణ కోసం నాతో మాట్లాడండి. మీకు తప్పకుండా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఉచితం కాదు, దానికి తగిన ఫీజు ఇస్తే కనుక అది మా ధర్మకార్యాలకు వినియోగిస్తాము. ఇది కంపల్సరీ కండిషన్. ధర్మ సందేహాలు ఉచితంగా చెప్పబడతాయి. కామెంట్ల రూపంలో పెట్టండి, అవి ఉచితం. జాతకాలు ఉచితం కాదు. కాబట్టి ఎవరైనా సరే కాల్స్ చేసేటువంటి వారు ఆదివారం నాడు మినహాయించి సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్స్ చేయండి. ఆదివారం నాడు మెసేజెస్ పెట్టండి. మీ అందరూ బాగుండాలి. ఆంగ్ల నూతన సంవత్సర ఆశీస్సులు, శుభాశీస్సులు ధనుసు రాశి వారు బాగుండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.